మైనింగ్ అధికారుల దారేటు. దారేటు అంటే పైసల దారటు, పైసలకి దారే అటు. మైనింగ్ అధికారుల దారేటు అంటే పైసల దారికి. అనుమతులు లేని సెల్లార్ మట్టి దందా ఆగేనా? ఆగదు. ఎందుకు ఆగదంటే పైసలు ఇస్తే ఏదైనా చేసుకోవచ్చు. కాపురం మండల్ సైనిక్పురి ప్రధాన రహదారి పక్కనే అక్రమాలు. రెవెన్యూ మైనింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసే వరకు వీళ్ళకి తెలియదా? అంతా తెలుసున్న ముచ్చట్నే కానీ పండుకుంటున్నారు. దుప్పటి కప్పుకొని వచ్చి పండుకొని పోతారు ఆఫీసులో. పోటీ ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం ఎట్లా జరిగింది? ఇంత యథేచ్ఛగా మట్టి తరలించుకోపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎట్లా తీసుకుంటున్నారు? మీ డ్యూటీ ఏం చేస్తారో కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం. రెవెన్యూ మైనింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు. పత్తా లేని మైనింగ్ అధికారులు పట్టించుకొని రెవెన్యూ విభాగం ప్రభుత్వ ఆదాయానికి సమకూర్చాల్సిన అధికారులే పంగనామాలు పెడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. కాపురాలో మట్టి మాఫియా అన్నట్టు చూసుకోవచ్చు. ఏ విధంగా యథేచ్ఛగా ఇష్టానుసారంగా దందాలు నడుస్తున్నాయో చూసుకోవాలి. పైసలతోనే ఇష్టానుసారంగా యథేచ్ఛగా అక్రమ దందాలు అనమాట. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉత్తవేనా? అలా అయితే ఉన్న వారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయం. ఇది అధికారులతో కుమ్మకై సెటిల్మెంట్లు చేసుకునే బ్యాచ్ కు వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనమే కాపురా మున్సిపల్ పరిధిలోని సైనిక్పురి చౌరస్తా వద్ద పగలు రాత్రి లేకుండా టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్న మట్టి మాఫియా. తనకు అధికారులకు మైనింగ్ విభాగానికి ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన పట్టించుకుని అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ పబ్బం గడుపుతున్న అధికారులపై ఉన్నత అధికారులు దృష్టి పెడతారా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రజల ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకోకుండా వదిలేస్తున్న మైనింగ్ రెవెన్యూ అధికారులకి ఈనాడు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకోవతాము. ఈనాడు ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయో, మీకు ఉద్యోగాలకి ఏ విధంగా అక్కడికి వస్తున్నాయో కూడా బయటకు పెడతాము. దయచేసి వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాము.